ఆక్రమించుకోవాలన్న ఆలోచన లేదు ఇక్కడ ఎవరికి కూడా. ఎందుకంటే అక్కడ సైన్యాన్ని దింపడానికి కూడా రెండు దేశాలు సిద్ధపట్టాల. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి సూత్రాలను బట్టి చూసినట్టయితే ఒక దేశం ఇంకో దేశం మీద ఎప్పుడు దాడి చేయొచ్చు, అయితే ఆ దేశం మీ మీద దాడికి దిగినప్పుడు ఆత్మరక్షణార్థం చేయొచ్చు. లేదంటే ఇమ్మినెంట్ థ్రెట్ అంటే గణించదగ్గ సాక్ష్యాధారాలతో వాళ్ళు వెంటనే దాడి చేయబోతున్నారని కనుక మీకు స్పష్టంగా అందిందనుకోండి, మీరు దాడి చేయొచ్చు. ఇది లేకపోతే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి 5 అగ్రరాజ్యాలు వీటో రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాల దగ్గర 15 రాజ్యాలు ఉంటాయి, 15 దేశాలు ఉంటాయి. అక్కడ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం చేయాలి. ఆ తీర్మానానికి 5 అగ్రరాజ్యాలు ఎవరు వ్యతిరేకించకూడదు. అందులో అనుకూలిస్తే సరే, వ్యతిరేకిస్తే వీటో అవుతుంది. వీటో లేకుండా కనుక తీర్మానం ఆమోదం పొందితే అప్పుడు ఆ దేశం మీద దాడి చేయవచ్చు. ఆ రకంగా చాలా సాంకేతికమైన కారణాలతో చూస్తే ఇది ఐక్యరాజ్య సమితి సూత్రాలకి భంగం. కానీ కొంచెం లోతుకెళ్ళి చూడాలి. అమెరికా చేసిన తీరు తప్పు, దాని తర్వాత వస్తాను. కానీ బంగ్లాదేశ్ ఉదాహరణకి, ఆ బంగ్లాదేశ్ ఏర్పాటు కాకమునుపు పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ మీద, ఈనాటి బంగ్లాదేశ్ మీద భయంకరమైన దురాక్రమణ దిగి అక్కడ ప్రజలంతా ముక్త కంఠంతో అవామీ లీగ్ని ఎన్నుకున్నప్పుడు, ఉమ్మడి పాకిస్తాన్ పార్లమెంట్లో మెజారిటీ అవామీ లీగ్ కొన్నప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చేదిపై ముజిబుర్ రహమాన్ నాయకుడిని జైల్లో పెట్టి ఆ దేశ ప్రజలను ఊచకొత్త కోశారు. 1,20,00,000 మంది శరణార్థులు ఇప్పటి బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి తరలి వచ్చారు. అందరూ నిరుపేదలు. మన దేశం ఇప్పటికంటే నిరుపేద దేశం అన్నాడు. సరే, ఆనాడు పాకిస్తాన్ మన మీద దాడి చేసింది మూర్ఖంగా, కాబట్టి మనకు 71లో యుద్ధం వచ్చింది, బంగ్లాదేశ్ విముక్తి జరిగింది. పాకిస్తాన్ మన మీద దాడి చేయలేదనుకోండి, భారత్ మౌనంగా ఊరుకోవటమేనా? లక్షల మంది ఊచకొత్తకు వస్తున్నప్పుడు. కాబట్టి అంతర్జాతీయ సూత్రాలు అవసరమైనా కూడా దాని పరిమితులు తనకున్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికా వాదనలు ఏమిటి? ఒకటి, వాళ్ళ ప్రజల ప్రయోజనాలను చూడకుండా వాళ్ళ ప్రజలనే పొట్టన పెట్టుకుంటున్నారు. నిరాయుధులైన వాళ్ళు శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తుంటే వాళ్ళ హక్కుల కోసం అని చెప్పని, మహిళలు కొద్దిపాటి హక్కుల కోసం అని చెప్పని, ప్రజలు కొద్దిపాటి ఆర్థిక హక్కుల కోసం ప్రదర్శనలు చేస్తుంటే ఊచకోత కోసి ఊరేసేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. యుద్ధం మధ్యలో కూడా ఎగ్జిక్యూషన్లు చేస్తున్నారు. రెండోది, మీ దేశం బాగోగులు మీరు చూసుకోకుండా పాకిస్తాన్ ఖతం, ఇజ్రాయెల్ని ఖతం చేయాలి, అమెరికాని ఖతం చేయాలి, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్, అదే నినాదంగా, అధికారిక నినాదంగా ఈ 50 ఏళ్ల పాటు రాజ్యాన్ని నడిపారు. మూడోది, 4 టెర్రరిస్ట్ దళాలని, హెజ్బుల్లా, హమాస్, హౌతీ, తర్వాత ముస్లిం బ్రదర్హుడ్, వాళ్ళని అధికారికంగా ప్రత్యక్షంగా ప్రాక్సీలుగా వాళ్ళని పెంచి పోషించి డబ్బులిచ్చి ఆయుధాలు సమకూర్చి ప్రపంచానికి కొన్ని దేశాలకి బెడదగా తయారైనారు. 4, అణ్వాయుధాలను ఉత్పత్తి చేయడానికి ప్రత్యక్షంగా సిద్ధపడి ఈ బాంబులతో ఇజ్రాయెల్ని ఖతం చేస్తామని మళ్ళీ బెదిరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దీన్ని అంత ఊరికే సాంకేతికంగా మీకు అమెరికా అనుకూలత, అమెరికా వ్యతిరేకతను బట్టి వాళ్ళు ఒకటి ఇవ్వడం చెప్తారు. కాబట్టి అది పెద్ద పద్ధతి పట్టించుకోకూడదు. నిజమైన అంశం ఏంటంటే, సరే దాడి దిగడానికి కారణాలు ఉన్నాయి అనుకుందాం, కొన్ని ఉన్నాయి. అక్కడున్నటువంటి ఆ మతతత్వ రాజ్యం ప్రపంచానికి, ఆ దేశ ప్రజలకి ప్రమాదంగా పరిణమించింది, వాస్తవమే. కానీ దాడి వల్ల సమస్య మరింత జటిలమైనది కానీ తేలిక్కాల. కాబట్టి ఇది బాధ్యతారహితమైన దాడి, ముందు చూపులేని దాడి. ఎందుకంటే యుద్ధం స్థానికంగా ఆగిపోలే. యుద్ధం స్థానికంగానే ఉండొచ్చు, కానీ దాని పర్యవసానం ప్రపంచం మొత్తం భరిస్తోంది. ఇవాళ భారతదేశం, ఆసియా ఖండంలో అన్ని దేశాలు, సరే అక్కడున్న అరబ్ దేశాలు, గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ GCC దేశాలు అంటారు, మరి చైనా లాంటి పెద్ద దేశాలు, మరి యూరప్ దేశాలు, అందరం ఇప్పుడు ఇవాళ మనకేదో ఉరుమురిగి మంగళమే పడ్డట్టుగా అక్కడ అదే సమస్య, వాళ్ళ సమస్య అయితే మనందరికీ ఇవాళ పెద్ద బెడతగా సమస్య. కాబట్టి దానికి అమెరికాని క్షమించకూడదు. ఒక అగ్రరాజ్యం, ప్రపంచానికి నాయకత్వం ఇస్తున్న రాజ్యం, ప్రపంచంలో అత్యంత బలీయమైనటువంటి ఆర్థిక శక్తి, సైనిక శక్తి, దాన్ని ఎలాగ ఇష్టం వచ్చినట్టు వాడి ప్రపంచం మొత్తం అతలకొతలం అవుతుంటే అది దానికి లెక్కలేనటువంటి ఉంటే దానికి క్షమార్హం కాదు. కాబట్టి ఇది కేవలం మానవ హక్కుల నేరంగా అలాగ భావించడం మాత్రమే కాకుండా క్షమార్హమైనటువంటి నేరంగా ప్రపంచం మొత్తాన్ని అతలకొతలం చేస్తోంది. అనుకున్న ప్రయోజనాలు నెరవేరకపోగా బెడిసి కొడుతున్నది. ఆ రకంగా అమెరికా బాధ్యతారహితంగా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మాట వాస్తవం.
చెప్పాను కదా, ఇప్పుడు 2 రకాల వాదనలు వచ్చేసి ఇందాక చెప్పాను. ఏ 2 సందర్భాల్లో లేక 3 సందర్భాల్లో దాడికి దిగొచ్చు అంతర్జాతీయ ప్రస్తుతం ఉన్నటువంటి సూత్రాల ప్రకారం. కానీ దానికి అతీతంగా చూడకపోయినట్టయితే సంకుచితం అవుతుంది. కాబట్టి 2 రకాల వాదనలు చేయొచ్చు. కానీ అది పక్కన పెట్టేసినా కూడా అమెరికా చేసింది చాలా తప్పు, దానిలో అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి మరి ఎంతకాలం ఈ సమస్య ఉంటుందో, కొన్ని నెలలు 1 సంవత్సరం పాటుతో ఆర్థిక వ్యవస్థ కుతలం అయిపోయి లక్షలాది కోట్లాది మందికి నష్టం చేకూరుస్తుందా, ఒక తరం కాలమే ప్రపంచం అంతా కూడా గందరగోళం అవుతుందా? కాబట్టి ఇప్పుడు ఇరాన్ మీద దాడి వల్ల అది చట్టాన్ని ఉల్లంఘించారు లేదా అన్న దానికంటే ప్రపంచాన్ని ఎంత అతలకుతలం చేశారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మరో యుద్ధంలోనూ ఇంత అతలకుతలం ఏ యుద్ధంలో జరగలేదు. వియత్నాం యుద్ధంలో జరగలేదు. అక్కడ ఏదో స్థానికంగా సమస్య అయింది. యుక్రెయిన్ యుద్ధంలో స్థానికంగా సమస్య అయినది. అలాగే మరికొన్ని యుద్ధాలు ఎంత జరిగినా కూడా ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైన పరిస్థితులు మొట్టమొదటిసారిగా వచ్చినాయి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత. రెండోది ఆ తర్వాత ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు నిన్నగాక మొన్న ఆయన దేశ ప్రజలను ఉద్దేశంతో ప్రసంగం చేశాడు. ఏమన్నాడు దాన్ని? ఇరాన్ మొత్తాన్ని కూడా రాతయుగంలోకి పంపిస్తాను. అది ఖచ్చితంగా మానవ హక్కుల నేరం, అది ఖచ్చితంగా అన్ని రకాల చట్టాల ఉల్లంఘన. అక్కడ ఇరాన్లో మతతత్వ రాజ్యం గనక ప్రపంచానికి బెడదగా ఉంటే ప్రపంచం బెడదనమాట వాస్తవం. వాళ్ళని అంతం చేయడం కోసం ప్రయత్నం చేస్తే అది సరైన పద్ధతి, సరైనదాకా తర్వాత చూసుకోవచ్చు. కానీ ఇరాన్ ప్రజల మీద మీకు ఏం చేశారు అమాయకులు? వాళ్ళ నోచుకోతకు వస్తున్నారే. ట్రంప్ గారు మొట్టమొదటిలో ఏమన్నాడు? ఇరాన్ ప్రజలరా మీరంతా కూడా నిలబడండి గట్టిగాను, ఇదిగో మేము మద్దతు ఇస్తున్నాం, వీళ్ళందరినీ ఖతం చేస్తాం, మీరు మీ రాజ్యాన్ని దక్కించుకోండి, మీ స్వేచ్ఛను కాపాడుకోండి అని చెప్పని. ఇవాళ ఇరాన్ ప్రజలందరినీ కూడా రాజ్యాంగంలో పంపిస్తా అంటే అర్థం ఏంటి? ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన, యుద్ధ నియమాల ఉల్లంఘన, అంతర్జాతీయ న్యాయ సూత్రాల ఉల్లంఘన. కాబట్టి మొదట్లో ఎలాంటిదైనా కూడా ఈ రకమైన తీరు కనుక విధంగా ఆ చర్యలు చూపెట్టినట్టయితే దాన్ని ప్రపంచం అంతా కూడా తీవ్రంగా ఖండించాలి, ఎట్టి పరిస్థితులను ఆపాలి. శ్రవణం అనేది జాతి రాజ్యాల యుగం. అంటే దేశంలో మీ జాతి, మీ రాజ్యం, మీ ప్రభుత్వం, సర్వాధికారం అక్కడున్నది. కొన్ని అంశాల్లో ఉదాహరణకు అంతర్జాతీయ వాణిజ్యం, ప్రపంచ వాణిజ్య సంస్థ ఇప్పుడు ఎవరో పట్టించుకోవట్లా. ఎందుకంటే ఆ ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించిన అమెరికానే నిర్లక్ష్యం చేస్తున్నది. ఇప్పుడు ఐసీసీలో కొన్ని దేశాలు సంతకాలు పెట్టిన సభ్యులుగా ఉన్నారు. చాలా దేశాలు భారత్తో సహా, చైనాతో సహా, అమెరికాతో సహా ఐసీసీలో సభ్యులు కాదు. కాబట్టి వాళ్ళు దాన్ని అంగీకరించరు. కేవలం అక్కడ అంగీకరించిన దేశాలు అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన, యుద్ధ నేరాలు జరిగినా ఎక్కడన్నా అని చెప్పని ఉన్నట్టయితే ఆ దేశాల్లో కనుక ఆ నేరాలకు ఆరోపణ పొందినటువంటి నాయకులు కనుక వచ్చినట్టయితే ఐసీసీ ఆదేశిస్తే అరెస్ట్ చేయవచ్చు. అంతే తప్ప మీరు పెద్ద పెద్ద దేశాలు, అగ్రరాజ్యాలు మేము మిమ్మల్ని ఖాతరు చేయమనుకుంటే వాళ్ళని ఎవడో ఏమీ చేయగలిగింది లేదు. ఊరికే మనం కంఠశోష తప్ప ఉపయోగం లేదు. కాబట్టి ఐసీసీ కొన్ని సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. కానీ ఇది ప్రపంచ ప్రభుత్వం కాదు, జాతి రాజ్యాల ప్రభుత్వాల దేశం ప్రపంచం వాళ్ళు. అంతేగాని ప్రపంచ ప్రభుత్వం అన్న దేశం కాదు, అన్న ప్రపంచం కాదు. ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ తర్వాత వచ్చే తరం అప్పుడున్నప్పుడు దేశంలో అన్ని దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోయి ప్రపంచంలో ఎవరు ఎక్కడ పుట్టినా ఎక్కడైనా ఉండొచ్చు అనే ఏర్పాటు జరిగి ప్రపంచం అంతా ఒక దేశంగా ఉండి, అదే మనం కథల్లో సినిమాల్లో చూస్తుంటాం. అదేమన్నా జరిగితే 100 ఏళ్ళకి 200 ఏళ్ళకి అప్పుడు సాధ్యం తప్ప ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రపంచం మొత్తంలో ఒక దేశాన్ని అధికారికంగా శాసించే శక్తి ఎవరికీ లేదు. అదే పెద్ద దేశం అయినట్టయితే మీరు ఏమీ చేయలేరు. అది కూడా అంతే. ఐక్యరాజ్య సమితి మనం అంతా కలిసి ఒక బృందంగా ఏర్పరచుకున్నాం. దానికి సార్వభౌమత్వం లేదు. ఐక్యరాజ్య సమితికి సార్వభౌమత్వం లేదు. కాకపోతే యుద్ధం నివారించడం కోసం అన్ని చర్యలు తీసుకోవడానికి ఒక చర్చలు జరిపే వేదికగా ఉపయోగపడుతుంది. నైతికంగా ఒక గొంతు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దానిలో కొద్దిపాటి అధికారం ఉన్నది కూడా భద్రతా మండలికి ఉన్నది. అంటే 5 అగ్రరాజ్యాలకి వీటో ఇచ్చి భద్రతా మండలికి ఉంది. కానీ అన్ని దేశాలు కూర్చుని ముక్త కంఠంతో అరిచినా కూడా మీకు ప్రయోజనం లేదు. ఊరికే అరుపు వినిపిస్తుంది అంతే, ఫలితం రాదు. కాబట్టి ఐక్యరాజ్య సమితి దాన్ని అంతకంటే ఆ సమితిని తిట్టినా లాభం లేదు. అది సైన్యాలు ఉన్నది మన దేశాల్లో, ఏ దేశానికి ఆ దేశం సైన్యాలు ఉన్నాయి. ఎన్నికైన సార్వభౌమ ప్రభుత్వాలు ఉన్నది, ఎన్నిక కాకపోయినా కూడా సార్వభౌమ ప్రభుత్వాలు ఉన్నది ఈ దేశాల్లో. మరి ఆర్థిక వ్యవస్థ అంతా ఉంది, పనులు ఉన్నది ఈ దేశాల్లో, పౌరసత్వం ఉన్నది ఈ దేశాల్లో. మరి ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? కాబట్టి మనం ఏ మేరకు ఈ దేశాలన్నీ కలిపి ఐక్యరాజ్య సమితికి బాధ్యతలు పెడితే ఆ మేరకు చేయగలదు తప్ప మన నెత్తి మీద కూర్చున్న ప్రపంచ ప్రభుత్వం కాదు, ప్రపంచ సైన్యం కాదు అది. అంటే ఇదంతా కూడా వాళ్ళకు వీటో పవర్ ఉండడం వల్లనే సాధ్యం అనుకోవచ్చు సార్. వీటో లేదనుకుందాం, ఏం చేస్తారు మీరు? రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసింది, ప్రపంచం అంతా రష్యా మీద దాడి చేస్తుందా? అణ్వాయుధాలనే మొత్తం భస్మపట్నం చేస్తానంటారు. అమెరికా ప్రపంచంలో సాటి లేని మేటి దేశం, వీటో లేదు, ఐక్యరాజ్య సమితి లేదు. మీరంతా కలిపి అమెరికా మీద దాడి చేయగలరా? అమెరికా వద్దు, చైనా మీద దాడి చేయగలరా? చైనా వద్దు, ఉత్తర కొరియా ఉంది, అర్భాగోప దేశం,
దాడి చేయగలరా? అణుబాంబులు ఉన్నాడు, ఒకటి పీల్చి పారేస్తానంటున్నాడు. కాబట్టి జాతి రాజ్యాల యుగంలో సమస్యలు రాకుండా, ఇప్పుడు ఉదాహరణకు అణ్వాయుధాలు రాకుండా కనుక దేశంలో, ఇప్పుడు ఉత్తర కొరియాలో అణ్వాయుధాలు లేకుండా ఉన్నాయనుకోండి, వాడి దురుశ్చర్యలకి వెంటనే గుణపాఠం చెప్పే అవకాశం ఉండేది. పాకిస్తాన్లో అణ్వాయుధాలు లేవనుకోండి, ఆ దుందురు చర్యలు లేకుండా వెంటనే గుణపాఠం చెప్పే అవకాశం ఉండేది. ఇరాన్లో కూడా ఇప్పుడు అమెరికాను ఇజ్రాయెల్ ఆవాదన చేస్తుంది. అణ్వాయుధాలు వచ్చిన తర్వాత మనం చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? అణ్వాయుధాలు రాకుండా ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. అందుకనే మీరేదో అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, ఐక్యరాజ్య సమితి నిబంధనలు, లేకపోతే భద్రతా మండలి, ఇవన్నీ కాగితాల మీద ఉంటాయి తప్ప ఆచరణ సాధ్యమనే కాదు. సరే, అంటే యుద్ధంలో ఒక్కొక్కసారి ఆసుపత్రుల పైన, స్కూల్స్ పైన కూడా బాంబులు. అది ఖచ్చితంగా తప్పు. కొన్ని సందర్భాల్లో పొరపాటున మీరు ఇక్కడ అనుకుంటే అక్కడ తగలొచ్చు, లేకపోతే కొంతమంది ఏంటంటే వాటి అడ్డు పెట్టుకుని, సివిలియన్స్ని, అమాయకులను అడ్డు పెట్టుకుని అక్కడ ఆ సైన్యం కానీ లేకపోతే అక్కడ టెర్రరిస్టులు కానీ వాళ్ళ వంక అవకాశంగా చూపెట్టి వాళ్ళని తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. దాన్ని కొలెటరల్ డ్యామేజ్ అంటాం. అలా తప్ప బుద్ధిపూర్వకంగా అమాయక ప్రజల మీద, అవి బ్రిడ్జిలు కావచ్చు, ట్రంప్ గారు విద్యుత్ వ్యవస్థ మొత్తాన్ని ధ్వంసం చేస్తారు, విద్యుత్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ప్రపంచం మొత్తానికి కావాల్సిన ఇంధనం కానీ, ఆయిల్ కానీ, గ్యాస్ కానీ కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, వాటి మీద బుద్ధిపూర్వకంగా జారీ చేయడం ఖచ్చితంగా అమానుషం. దాని అది యుద్ధ నేరం, ప్రపంచం అంతా ఖండించాలి. మనకు బలం లేకపోవచ్చు, ఆ దేశాలను మనం కోర్టుకు వెళ్ళలేకపోవచ్చు, ఆ దేశాధినేతలను జైల్లో పెట్టలేకపోవచ్చు, కానీ ప్రపంచం అంతా కూడా ఏకగ్రీవంగా ముక్త కంఠంతో ఖండించాలి. ఎందుకంటే యుద్ధంలో కొన్ని నియమాలను పాటించకపోతే యుద్ధమే వీరంత వరకు నివారించాలి. గతిలాగా యుద్ధం వస్తే అమాయకుల మీద పడి చచ్చిపోతే ఇది మధ్యలో గీతలు పెట్టాం దేశాల మధ్య. సామాన్య ప్రజలు ఏం చేశారు? వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, భారతీయులు కావచ్చు, చైనా వాళ్ళు కావచ్చు, ఇరాన్ ప్రజలు కావచ్చు, ఇజ్రాయెల్ ప్రజలు కావచ్చు, అమెరికా ప్రజలు కావచ్చు. అంచేత దాన్ని మాత్రం అసలు దానిలోకి వేరే వివాదానికి ఆస్కారం లేదు. ట్రంప్ పుట్టిన చేయగలరా? కాబట్టి ఇవన్నీ ఏంటంటే మన ఆక్రోశాన్ని వెలిపించడానికి, నైతికంగా మేము వ్యతిరేకిస్తున్న వెలిపించడానికి మార్గాలు తప్పితే ఒక బలమైన దేశాన్ని మీరేం చేయలేరు. పుట్టిన పొరపాటున ఆ దేశాల్లో అనవసరంగా కాలు పెట్టడం కూడా అప్పుడు అరెస్ట్ చేయొచ్చు ఆయన్ని. ఒక దేశాధినేతగా ఉన్నప్పుడు మరి రష్యా లాంటి పెద్ద దేశం, ఆ అణ్వాయుధాలు దేశం ఉన్నటువంటి దేశ నాయకత్వాన్ని ఎవరు సాహసం చేయలేరు. ఒకవేళ యూరప్ అపని రేపు పొద్దున పుట్టిన పొరపాటున సామాన్య పాడుకు వెళ్ళినప్పుడు అపని చేసింది అనుకోండి, రష్యా వచ్చి ఆయన వదిలించకపోతే అణుబాంబులు వేస్తాను అనుకోండి, దడదలాడి తీయాలి. ఏం చేస్తాం మనం మొండిపట్టు పనికిరాదు. బలవంతుడితో ప్రపంచం మొత్తాన్ని భస్మం చేసే శక్తి ఉన్న వాటితో మనం నచ్చ చెప్పగలం, మర్యాద చెప్పగలం, నైతికంగా కొంచెం గొంతు చెప్పగలం తప్పితే నేను తంతాను పొడుస్తానంటే ఉపయోగం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఇవ్వాలంది, అమెరికాలో ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళేది మన మీద ప్రేమతో కాదు, వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమతో. ఆయిల్ ధరలు పెరుగుతాయి, అమెరికాకి పెద్ద నష్టం లేదు యుద్ధం లేదు. ఎందుకంటే అమెరికాకి లాభం, రష్యాకి లాభం, ఇరాన్కి లాభం. ధరలు పెరుగుతున్నాయి, వాళ్ళకి ఇంకా ఆదాయాలు పెరుగుతున్నాయి. కానీ అమెరికాలో ఏంటంటే మన దేశంలాగా ధరల నియంత్రణ ఉండదు. మన దేశంలో బలవంతంగా ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చి ప్రైస్ కంట్రోల్ ధరలు నియంత్రిస్తారు. ఆ దేశాలు అట్లా ఉండదు. ప్రపంచం మొత్తంలో ఆయిల్ ధరలు పెరిగితే అమెరికాలో ధరలు పెరుగుతాయి. వాళ్ళకు పుష్కలంగా ఆయిల్ ఉంది ఆ దేశంలో. వాళ్ళ అవసరాలకు మించిన ప్రపంచంలో అతి ఎక్కువ ఉత్పత్తి చేసేది అమెరికా. ఆయిల్ లేక కాదు, ప్రపంచంతో పాటు అక్కడ మార్కెట్ ధరలు పెరుగుతాయి కాబట్టి అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు వ్యతిరేకిస్తే ఎన్నికల్లో ఓడిపోతాం, మళ్ళీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతాం, త్వరలో రాబోతుందని చెప్పని ఆ ప్రజల నుంచి భయం తప్ప, లేకపోతే అంతర్జాతీయంగా సమాజం అంతా, ప్రపంచం అంతా కూడా అసహించుకుంటే, ద్వేషిస్తే మన దేశానికి మనకి మంచిది కాదన్న భావం తప్ప బలవంతంగా మనం పెద్ద దేశాన్ని ఏం చేయలేం. అందులో అమెరికా లాంటి దేశం ఏంటి, ఆర్థికంగా, సైనిక పరంగా అందరికంటే పెద్ద దేశం. మనలాంటి దేశం అనుకోండి, ఆంక్షలు పెడతామంటే మనం దిగిరవలసి వస్తుంది. ఎందుకంటే మరి ఆర్థిక ఆంక్షలు పెడితే మన ఆర్థిక వ్యవస్థ కొత్తలు అవుతుంది, ఆర్థికాభివృద్ధి ఆగిపోతుంది, ఉపాధి కల్పన ఆగిపోతుంది, కోట్లాది మంది పేదలున్నారు, పేదరికంలో మగ్గిపోతారు. కాబట్టి మన ప్రభుత్వాలు బాధ్యత వ్యవహరించే ప్రయత్నం చేస్తాయి. నేను బాధ్యత వ్యవహరించను, నన్ను మీరు ఎవరు ఏం చేయలేరు అని ఒక పెద్ద దేశం, బలమైన దేశం, స్వయం సమృద్ధమైన దేశం అంటే మనం నైతికంగా వాళ్ళకి చెప్పడం తప్పితే, ఆ దేశ ప్రజల అభిప్రాయాలు, మన అభిప్రాయాలను కొంచెం మనం మలుపు చెప్పడం తప్పితే బలవంతంగా మనం ఏం చేయలేం. కాబట్టి అమెరికా ప్రజల మీద ఆధారపడి ఉన్నది. అమెరికా ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇరాన్ కూడా దాన్ని ఉపయోగించుకుంటుంది. ఇరాన్ కూడా అమెరికా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ట్రంప్ మెడలో వంచాలని ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ చెప్పాను కదా, జాతి రాజ్యాల వ్యవస్థలో ఆ దేశంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజలు, ఆ దేశ భవిష్యత్తును కోరుకునేటువంటి ఎలీట్స్ అంటాం, అంటే ఆధిపత్యంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో కావచ్చు, సైన్యంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, అధికార యంత్రాంగంలో కావచ్చు, మేధోపరంగా కావచ్చు, పత్రికల్లో కావచ్చు,
వాళ్ళంతా ప్రభుత్వాల ఆలోచనలు మార్చాలి కానీ మనం బయట నుంచి బలవంతంగా మనం చేయడం వల్ల ఫలితం చాలా తక్కువ. అలాగని మనం నిరసించొద్దని కాదు, ఖచ్చితంగా అమెరికా తప్పు చేస్తే అమెరికా తప్పు చేస్తుంది, మనం ఖచ్చితంగా గొంతు విప్పాలి. అంత మాత్రం చేత ఫలితాలను ఆశించొద్దు. మన ప్రయత్నం మనం చేద్దాం, ఆ దేశంలో ప్రజల మనసును చూరగొందాం, అక్కడ ప్రజలు వాళ్ళ నాయకత్వాన్ని మెడల వంచే ప్రయత్నం చేద్దాం.